వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం. తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. ప్రతిపాడు జెడ్పీ పాఠశాలలో అగ్ని ప్రమాదం. ఉలిందకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. కొత్తగూడెంలోని భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నందు రైల్వే పట్టాలపై బాంబు పేలుడు కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా ప్రతిపాడు మండల కేంద్రంలోని వెంకటారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల భవనంలోని 2 గదులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని కీలకాలు ఎగిసిపడటంతో తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఉపశమనకరం. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పాఠశాలలో ఏర్పడిన నష్టం వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులతో కలిసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భవన భద్రత, విద్యార్థుల సురక్షపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏపీలో కొత్త పురుగు వ్యాధి కలకలం. స్క్రాబ్ టైపస్ అనే కీటకం కుట్టడంతో అనారోగ్యానికి గురై మహిళ మృతురాలు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరిగా గుర్తింపు. ఏపీలో 1317 స్క్రాబ్ టైపస్ పాజిటివ్ కేసులు నమోదు. సాధారణ యాంటీబయాటిక్స్ తో ఈ వ్యాధి నయమవుతుందని, అస్వస్థకు గురవగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్న వైద్యులు, అధికారులు. మంచిర్యాల జిల్లా షీటీం ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహం బెల్లంపల్లిలో విద్యార్థులకు షీటీం మరియు మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం. మహిళలు, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మంచిర్యాల జిల్లా షీటీం ఎస్ఐ హైమా ఆధ్వర్యంలో ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహం బెల్లంపల్లిలో విద్యార్థులకు ఫోక్సో చట్టం, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్, ట్రాఫిక్ నియమాలు, టీ సేఫ్ యాప్ మరియు టీ షీమ్లపై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటే మాకు ఒక ఆఫీస్ ఉంటుంది, దానికి డైరెక్ట్ వాట్సాప్ ద్వారా కంప్లైంట్ రావచ్చు. ఆఫీస్ కి కంప్లైంట్ వస్తే మేము రెగ్యులర్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. ఎందుకంటే అవేర్నెస్ చేయడం వల్ల మనకు ఇప్పుడు కొంతమంది రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. సిటీలో ఉంటే షీటీం అంటే అందరికి తెలుస్తుంది, కానీ రూరల్ వాళ్ళకి తెలియదు కదా. సో అవేర్నెస్ షీటీం అనేది ఒకటి ఉంది, అది ఒక ఉమెన్ యొక్క సేఫ్టీ కోసం వర్క్ చేస్తుంది తెలియనికి మనము అవేర్నెస్ చేస్తాం. అందులో ఇంకా అంతేకాకుండా రెగ్యులర్ గా అబ్జర్వేషన్స్ అంటే బస్ స్టాప్స్ లో, రైల్వే స్టేషన్స్ లో, స్కూల్స్, కాలేజెస్, టెంపుల్స్ క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ ప్లేస్లలో మఫ్టీలో ఉంటూ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. చేసి ఎవరైనా ఇప్పుడు బస్ లో కాలేజ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏం చేస్తుంటారు, కావాలని వెనక క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఆ క్రౌడ్ లో ఏం చేస్తారు, కావాలని వెనకాల నుంచి టచ్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నప్పుడు మేము ఒక ఫోన్స్ లలో రికార్డ్ చేసి, వీడియో రికార్డ్ చేసి అతని పైన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అతని పైన కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అందులో
ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆలోచనలతో బరిలోకి దిగుతున్న అభ్యర్థులు. కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం. గ్రామానికి ప్రధాన సమస్యగా మారిన కోతులను తరిమేందుకు ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు కొత్త ప్రయోగం. తమ అనుచరులకు ఎలుగుబంటి, చింపాజీ వేషధారణ వేసి ప్రచారంలో నిమగ్నమైన సర్పంచ్ అభ్యర్థులు శ్రీరామ్, నాగలక్ష్మి ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణలతో గ్రామంలో వినూత్న ప్రచారం. కోతులను తరుముతూ ఓట్లు అభ్యర్థన. గెలిపిస్తే కోతుల సమస్య తీరుస్తామని హామీ. నేరెళ్ల గ్రామంలో 1537 మంది ఓటర్లు ఉండగా 11వ తేదీన మొదటి విడత పోలింగ్. ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. టిఫిన్ తిని స్కూల్కు వెళ్లి కళ్ళు తిరిగి పడిపోయిన విద్యార్థులు. హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వైద్యులు. జోగులాంబ గద్వాల్ జిల్లా పట్టణంలో ఘటన. ఇటీవల ప్రభుత్వ హాస్టల్స్లో భారీగా పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు. లోపలికి ఎవరు రావాలి. ఉలిందకొండ పోలీస్ స్టేషన్ను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం వార్షిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. జిల్లా ఎస్పీతో పాటు కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్, కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, డీసీఆర్ బీసీఐ గుణశేఖర్ బాబు, ఉలిందకొండ ఎస్ఐ ధనంజయ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు కేసులు దర్యాప్తులు, వాటి పురోగతిపై కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల గురించి ఆరా తీశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టాలన్నారు. కేసులు నమోదు చేసి శిక్షణ పడే విధంగా చేయాలన్నారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి రికవరీలు చేయాలన్నారు. తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో పెన్షన్ల డబ్బు తగ్గించి ఇచ్చిన ఉద్యోగి. ఇదేంటని ప్రశ్నించిన పెన్షన్ లబ్ధిదారులు ఇంటి పన్ను కింద ఆ డబ్బుల్ని కట్ చేసుకున్నట్లు బకాయించిన సచివాలయ ఉద్యోగి. ఇంటి పన్నుకు పెన్షన్ కి లింక్ ఏంటి అంటూ నిలదీసిన బాధితులు. దాంతో బెదిరింపులకు దిగిన సచివాలయ ఉద్యోగి. ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి అది. అదే అంటున్నాను. అంతే తప్ప నీ పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి. ఏమని ఈ రూల్స్ ఎక్కడ వచ్చిందో తెలియలేదు. మరి ఇప్పుడు వచ్చినట్టుంది. మీరు అందరూ ఇప్పుడు ఇంటి పనులు కట్ చేసుకుని ఎంత అవుతుంది మీకు డబ్బులు? ఎంత వచ్చింది మీకు ఇంటి పన్ను? ఈ డబ్బులు కట్ చేసుకోనా? ఏమో ఎప్పుడు చూడలేదు ఇంత విచిత్రం. ఓకే నేనా అదో మా అమ్మగారి కోసం వచ్చాను నేను. మరి ఎందుకు తీయకూడదు? ఇంటి అంటే పెన్షన్ డబ్బులు వీళ్ళకి ఇచ్చే డబ్బులు ఇంటి పన్ను కట్ చేసుకోమన్నారు. ఇంటి పన్ను అన్నది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి అది. అదే అంటున్నాను.
అంతే తప్ప నీ పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి ఏమని ఈ రూల్స్ ఎక్కడ వచ్చిందో తెలియలేదు మరి ఇప్పుడు వచ్చినట్టుంది మీరు అందరూ ఇప్పుడు ఇంటి పనులు కట్ చేసుకుని ఎంత వస్తున్నాయి మీకు డబ్బులు ఎంత వచ్చింది మీకు ఇంటి పన్ను ఈ డబ్బులు కట్ చేసుకోనా ఏమో ఎప్పుడు చూడలేదు ఇంత విచిత్రం ఓకే నేనా అదో మా అమ్మగారి కోసం వచ్చాను నేను మరి ఎందుకు తీయకూడదు నెల్లూరు జిల్లాలో సామాజిక ఉద్యమకారుడైన పెంచలయ్య గారిని దారుణంగా హత్య చేశారు. మాదక ద్రవ్యాలు డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆయనను వాటి అమ్మకాలు నిర్వహించే వ్యక్తులే హత్య చేసి తమకు అడ్డు వస్తే ఎవరినైనా నిర్మూలిస్తామనే హెచ్చరిక ఇచ్చారు. 100 రోజుల్లో డ్రగ్స్ నిర్మూలిస్తున్న ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఏం చేస్తున్నట్టు అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి అన్నారు. తానున్నటువంటి కాలనీని సంస్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో పెంచలయ్య అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం, దాని మీద చెడు అలవాట్లు దుర్వ్యసనాల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలని ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి అతని ప్రవర్తన కంటగింపుగా మారడం, దానితో పెంచలయ్యని హత్య చేయడం జరిగింది. దురదృష్టం, పెంచలే ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ గంజాయి మీద పోరాటం చేస్తున్నాడో, మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ దాడిలో పాల్గొని దాడికి పురుగొల్పి ఆయన్ని హత్య చేయడం జరిగింది. అంటే మా వ్యాపార లావాదేవీలకి మీరు అడ్డముంటే మేము ఎవరినైనా సరే నిర్మూలిస్తాము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారనేటువంటి దానికన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు. 100 రోజుల్లోనే నేను నిర్మూలించేస్తాను, డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి ఆయన ఆకాశాన్ని అంటేటువంటి విధంగా ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు 550 రోజుల పైచిలుకు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు డ్రగ్స్ని రూపుమాపడం చేతగాక, దానిని అడ్డుకోలేక, నీ కింద ఉన్నటువంటి మీ శాసనసభ్యులే వాటిని ప్రోత్సహిస్తూ ఆ విధంగా వాళ్ళు దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, వాళ్ళు ఒక అండదండలు అందిస్తుంటే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో వాళ్ళు నేరుగా మరలా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. గత సంవత్సరం రోజులుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవడన్నా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో, మళ్ళీ వాళ్ళని వారం రోజులు తిరగకుండానే మీరు ఏ విధంగా కొండవాలేస్తున్నారో ఈరోజు మనం చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము మీకు చెప్పేది ఏమిటంటే, మీరు ఇటువంటి అభాండాలు వేయడం మానివేయండి. ఎందుకంటే వీటి అభాండాలు వేయడం వల్ల మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మనం గమ్ముగా ఉందాము, ఏదైనా దీన్ని ప్రతిదాంట్లో రాజకీయం చేసి రాజకీయ పబ్బం గడుపుకుందాం అనేటువంటి ఆలోచన చేసినందువల్ల ఈరోజు సమాజం చెడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. సమాజానికి రక్షణ కరువైంది. మిగతా వాళ్ళని బెదిరించాలంటే మీకు రౌడీ షీటర్లు కావాలా? ఆ రౌడీ షీటర్లు మీతో పాటు ఉంటే ఎవడన్నా ఏదన్నా మాట్లాడినా మీకు ఎదురు తిరిగినా వెంటనే ఈ రౌడీ షీటర్ను ఊసిగొల్పి వాళ్ళ మీదకి దాడులు చేయించాలా? కాబట్టి ఆ రౌడీ షీటర్ల అండదండలు మీకు అవసరం అనేటువంటిది ఎప్పుడైతే మీరు భావించారో, ఆ రౌడీ షీటర్లు ఏ రోజైతే నెల్లూరు జిల్లాలో మీ శాసనసభ్యులు అందరూ కలిసి పెంచి పోషించడం మొదలుపెట్టారో, వాళ్ళు ఈరోజు ఇష్టారీతిగా వ్యవహరించి సమాజంలో చీడపురుగుల్లాగా తయారయ్యారు. ఏదన్నా జరిగినప్పుడు పోలీసులు కాస్త హడావిడి చేయడం, ఆ తర్వాత వదిలివేయడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది. నేను ఒక్కటే విషయం నెల్లూరు జిల్లా ప్రజలకి, మీడియాకి, రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నా. ఈరోజు ఆమె ఏదైతే అర్వ కామాక్షి ప్రధాన సూత్రధారి, హత్యకు సంబంధించినటువంటి పెంచలే హత్యలో ప్రధానమైనటువంటి సూత్రధారి, ఆమెని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఇంటి మీద సోదాలు నిర్వహిస్తే ఆ ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికినట్టుగా పోలీసులు ఈరోజు కేసు పెట్టి ఆమెను రిమాండ్కి పంపించడం జరిగింది. ఈరోజు 25 కేజీల గంజాయి ఎక్కడ ఉంటే ఈ ప్రభుత్వ వైఫల్యం కదా, ఇంటెలిజెన్స్ వైఫల్యం కదా? అంతే ఎంత బాహాటంగా, ఎంత బహిరంగంగా వాళ్ళ అమ్మకాలు సాగించి ఉంటే ఆ తర్వాత మీరు వెళ్ళినా కూడా వాళ్ళు మిమ్మల్ని గురించి అయ్యో మన మీద కేసు పడింది ఎక్కడన్నా దాచిపెట్టాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇంట్లోనే పెట్టుకుని ఉన్నారు అంటే వాళ్ళకున్నటువంటి ధైర్యం, ధీమా, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మనల్ని కాపాడుతుంది, ఈ ప్రభుత్వం ఉండేటువంటి ఎమ్మెల్యేలు మనల్ని కాపాడతారనేటువంటి ధీమా, ధైర్యం కలిగింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా లెక్కలేని తనంగా ఈరోజు చెలరేగిపోయారు. 25 కేజీల గంజాయి మీకు పట్టుబడిందంటేనే ఇది ప్రభుత్వ వైఫల్యంగా చంద్రబాబు భావించాలనా లేదా? అంటే ఒక వ్యక్తి హత్య కేసులో ఇరుక్కున్న తర్వాత జరిగినటువంటి సోదాలో బయటపడ్డటువంటిది. ఒకవేళ ఆ హత్య కేసులో ఆమె దొరక్కపోయి ఉండి ఉంటే
కేజీల కొద్దీ ఈరోజు ఆమె చేస్తున్నటువంటి కార్యకలాపాలు విస్తరించి ఉండేది. ఆగ్రహం వ్యక్తం చేసి 25 కేజీల గంజాయి ఇక్కడ పెట్టుకునింది కాబట్టి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించింది. కాబట్టి ప్రజలందరూ వెళ్ళి ఇటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండకూడదు, మా కాలనీలో ఉండకూడదని చెప్పి వాళ్ళ ఇల్లు కూల్చివేశారు. చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం, ప్రజల ఆగ్రహావేశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఈరోజు వాళ్ళు ఇల్లు కూల్చారు. గుర్తుంచుకోండి, రేపు మీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారు ప్రజలు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈరోజు కూల్చింది ఇల్లు కాదు. పవన్ కళ్యాణ్ కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇకపై జడ్చర్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు నేను ఆడనివ్వను, పవన్ కళ్యాణ్ నన్నేం పీకుతారని అనుకుని క్షమాపణలు చెప్పడం లేదు, కనీసం స్పందించడం కూడా లేదు. వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తెలంగాణ సెంటిమెంట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దీనిపై స్పందిస్తారు అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు, సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలు కూడా చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి, కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్ల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రము కరెక్ట్ కాదు, క్షమాపణ చెప్పాలని చెప్పి. కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు, సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలు కూడా చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి, కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్ల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రము కరెక్ట్ కాదు. గంజాయి ముఠా లీడర్ కామాక్షి బయటికి వస్తే ఆయన చావుకు అర్థం లేదు. గంజాయిపై వారి పోరాటం ముందుకు నడిపిస్తామన్న పెంచలయ్య గారి కుటుంబానికి, వారి సంకల్పానికి తోడుగా జనసేన ఉంటుంది. డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ సమస్య తెలపాలని, ఈ గంజాయి సమస్యను సమూలంగా రూపుమాపుగలరన్న వారి అభిష్టానాన్ని అధిష్టానానికి తెలియజేస్తాం. ప్రభుత్వం అన్ని విధాల బాధితుల కుటుంబాన్ని ఆదుకుంటుంది. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు రేపు ఈ కుటుంబానికి పరామర్శించనున్నారు. గంజాయి ముఠా దిష్టికానానికి బలైన కామ్రేడ్ పెంచలయ్య కుటుంబాన్ని మంగళవారం జనసేన నాయకులు ఆర్డీటీడీ కాలనీలో వారి నివాసంలో గనుకుల కిషోర్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాలో ప్రస్తావించిన విషయాలను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లేందుకు అధిష్టానానికి చర్చిస్తామని తెలిపారు. నీ చదువుకి ఇబ్బంది అవుతుంది, నీకు వేరే థ్రెట్ ఏమైనా ఉంటే మళ్ళీ నా నెంబర్ ఉంది కాబట్టి నా విషయం కాదు ఉండవు. చిన్న పిల్లలకు కూడా సార్ ఉన్న ఒక నిమిషాన్ని వేస్ట్ చేయరు సార్. మా మొదటి నుంచి వాళ్ళ అల్లుడు ఎవరు ఒక అబ్బాయి వచ్చాడు, నేను మందు తాగమని అంటే మా ఇళ్ళల్లో వాళ్ళు ఎవరు మందు తాగరు అని ఒక మంచి మాట చెప్పారు. నేను దానికి ఇంట్రెస్ట్ ఈరోజు మార్నింగ్ మీ వాయిస్ చూశాను. ధైర్యంగా ఉండండి, ఉంటాను సార్. ఈ మోటివేషన్ సార్ వాళ్ళు మా వీధిలో వాళ్ళు త్రైలోక్యం భువనత్రయం ఇస్తాము రండి మా పార్టీలో చేరండి అని. కానీ ఆయనకి నీతి నిజాయితీ ఉండబట్టి పోరాటం చేస్తాము. మేమంతా ఉన్నాం, పార్టీ మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారు కాబట్టి నేను వెతుక్కుంటూ వచ్చాను. 4 రోజులు కాదు, ఈ రోజు వెళ్ళి కలవాలని నేను ఇప్పుడు పంపించేసి వచ్చాను. నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా నేను కలిసే ప్రయత్నం చేస్తాను. గవర్నమెంట్ నుంచి రావాల్సిన వాటిలో నా ప్రయత్నం చేస్తాను. మీకైనా ఇబ్బంది ఉంటే నాకు ఎప్పుడైనా ఫోన్ చేయండి, ఏ టైం అయినా ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. మేమైతే ఎవరికి కాంప్రమైజ్ అవ్వం సార్. ఆయన ఆశయం మాకు ముఖ్యం సార్. ఆయన మామూలుగా పెద్దోళ్ళకి అందరికి పంపించాను. నా ఫోన్ నెంబర్ వస్తే మీ నెంబర్ ఒప్పుకోండి, అబ్బాయి నెంబర్ మీ నెంబర్ ప్రయత్నం చేస్తాను. ఎటువంటి దాన్నైనా మనం అడ్డుకోవచ్చు. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే 30 అడుగులు ముందుకు వేస్తారు. వీళ్ళిద్దరు ధైర్యంగా ఉన్నారు, ఆశయాన్ని సంపూర్ణ ముందుకు నడిపించారు. తీసుకురావడం
గవర్నమెంట్ తరఫున జరుగుతుంది. ఏ విషయంలో దేశం విడిచి పరారైన విజయన్ మాల్యా, నీరవ్ మోదీ వంటి 15 మంది ఆర్థిక నేరగాళ్లు బ్యాంకులకు సుమారు 58,000 కోట్లు ఎగ్గొట్టారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆస్తుల స్వాధీనం వేలం ద్వారా ఇప్పటి వరకు 19,187 కోట్లు రాబట్టినట్టు తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో ఓ ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భూపాలపల్లి పట్టణం కార్ల్ మార్క్స్ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ నిర్వాహకులు వైభవపేతంగా నిర్వహించారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవంతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే జిఎస్ఆర్ అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేకు శాల్వాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. పూజారులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మనోన్మయాయ నమః. అఘోరేభ్యో సఘోరేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మోధిపతిర్ బ్రహ్మస్మివో మే అస్తు సదాశివం. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతో భూత్వా అత్యతిష్ఠదశామూలం. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం. హైదరాబాద్ నుండి మలక్పేటలోని తిరుమల హిల్స్ ప్రాంతం నుండి వేగంగా వస్తూ బ్రేకులు ఫెయిల్ అయ్యి డివైడర్ను ఢీకొట్టి మరో లారీ బస్సును బలంగా ఢీకొట్టిన టిప్పర్ లారీ. దీంతో రహదారిపై ఇరువైపులా భారీగా నిలిచిపోయిన వాహనాలు. గంజాయి విక్రయిస్తున్న 2 ముద్దాయిలను అరెస్ట్ చేసిన పలమనేరు రూరల్ పోలీసులు. సుమారు 31,500 రూపాయల విలువ గల 2 కిలోల 100 గ్రాముల గంజాయి స్వాధీనం. చిత్తూరు జిల్లా నందు అక్రమ విక్రయాలు మరియు ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ ద్రూడి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తూ భద్రతా చర్యలు చేపడుతూ జిల్లా అంతటా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. గాంజా పైన రాబడిన సమాచారం మేరకు ఉదయం 11 గంటలప్పుడు పెద్దపంజాల లిమిట్స్లో 2 వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 2 కిలోల 100 గ్రాములు గాంజాను సీజ్ చేయడం జరిగింది. ఇందులో శ్యామల అని ఒక లేడీ ఉంది, అట్లాగే మస్తాన్ అని 57 years అతను ఒక ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరు ఉంటారు, కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తిస్తాము.
వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తాం. విద్య డిమాండ్ ముఖ్యమైంది. ఇందులో స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగాను లాస్ట్ టైం కూడా 2024 నుంచి ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు, ఫైరోజ్ అని, అతను కూడా పట్టుకోవడం జరిగింది. ఈయన ముగ్గురిని రిమాండ్ పంపిస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా మా ఎస్పీ గారు, ఈగల్ ఐజీ గారు వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. గాంజా రహిత ప్రాంతంగా మీరున్న ఏరియాస్ మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరైతే కన్జ్యూమర్స్ వాళ్ళ లిస్టు కూడా చేసి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఉంటారు. ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరిచ్చినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పూర్తిగా నిర్మూలనలో భాగస్వామ్యం అనుకుంటున్నాము. అందులో మీరు కూడా సాగింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. గాంజా చాలా ఏరియాల్లో చాప కింద నిరులాగా పోతూ ఉంది. చాలామంది స్వచ్ఛంద కాలేజీ యాజమాన్యంతోనూ స్కూల్ టీచర్స్తోనూ అట్లాగే స్వచ్ఛంద సంస్థ కలుసుకొని డ్రగ్స్ వద్దు దాని మీద, వ్యసనాలు దూరంగా దాని మీద చాలామంది ర్యాలీస్ పెడుతున్నాము, కాలేజీలో మీటింగ్ పెడుతున్నాము, ఎన్జిఓ వాళ్ళతో మీటింగ్స్ పెడుతున్నాము. ఈవెన్ దో ఇంకా గాంజా మన వైపు మన మధ్యలో ఉంది. కన్జ్యూమర్స్ అలవాటు పడేవారు ఉన్నారు, తెచ్చేవారు ఉన్నారు. వాళ్ళపైన నిఘా పెట్టి పోలీసు వాళ్ళపైన కంటైన్మెంట్ చేస్తున్నారు. అట్లాగే అవేర్నెస్లో భాగంగా అన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. పబ్లిక్కి కింద లెవెల్లో కూడా మన ఇంట్లో కూడా గాంజా వస్తుంది, మన పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని తల్లిదండ్రులకు చేరేలాగా కూడా మనమంతా దీని ప్రచారం నిర్వహించి పూర్తిగా అరగటంలో ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.